హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి తల్లిదండ్రులు అలాగే ప్రతి పిల్లలు తెలుసుకోవాల్సిన ఒక విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇది మన మానవ సంబంధాలని మరింత బలోపేతం చేస్తుంది. అదేంటంటే ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని చాలా బాగా చూసుకుంటున్నాం అనే ఆలోచనలోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళని కన్నాము, పెంచాము, విద్యాబుద్ధులు చెప్పించాము, మంచి సంబంధం చూసి పెళ్లి చేశాము, వెల్ సెటిల్డ్, అంతా బాగా ఉంది. పోనీ బాగా చదివించాలనుకున్నాము, చదివించలేకపోయాము, ఇలా ఉన్నారు, ఈ స్థితిలోనే ఉన్నారు అని సంతోషిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే, మా అన్నయ్యని బాగా చూసుకుంటున్నారు, మా తమ్ముడిని బాగా చూసుకుంటున్నారు, లేదా మా అక్కని బాగా చూసుకుంటున్నారు, మా చెల్లిని బాగా చూసుకుంటున్నారు, నా మీద ఎందుకు ఇలా, నన్నెందుకు ఇలా తక్కువ చేసి చూస్తున్నారు, వాళ్ళకి వీళ్ళు ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు, నాకెందుకు చేయట్లేదు, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. పిల్లలు మనం గమనించం కానీ వాళ్ళు చాలా షార్ప్గా ఉంటారు. వాళ్ళ చుట్టూ జరిగే ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు పరిశీలిస్తూ ఉంటారు. అసలు ఇంతకీ బాగా చూసుకోవడం అంటే ఏంటి, అసలు చూసుకోకపోవడం అంటే ఏంటి? అంటే పిల్లలు ఏది అడిగితే అది కొనిచ్చేస్తే, వాళ్ళు ఏది అడిగితే అది చేసేస్తే బాగా చేసినట్ట, బాగా చూసుకుంటున్నట్ట వాళ్ళని కాదు. ఇక్కడ ముందుగా తల్లిదండ్రుల గురించి మాట్లాడిన తర్వాత నేను పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తాను. ఈ భూమి మీద నీ గురించి, వ్యక్తిగతంగా నీ గురించి, నువ్వేంటో, నువ్వెప్పుడు ఎలా ఉంటావో, ఎలా ప్రవర్తిస్తావో, ఏం చేస్తావో, ఏ టైంలో ఏం కావాలో అన్నీ, సమస్తం నీ గురించి మొత్తం తెలిసిన గొప్ప మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఎవరైనా ఉన్నారు అంటే అది తల్లిదండ్రులు మాత్రమే. గొప్ప సైకియాలజిస్ట్. ఇది ఎలా చెప్పగలరు అని మీరు నన్ను అడగచ్చు. నేను రీజన్ చెప్తా. నువ్వు చిన్న నలుసుగా తల్లి గర్భంలో మొదలైనప్పటి నుండి ఆవిడకి నీ కదలికలన్నీ తెలుస్తాయి. ఇదిగో ఇక్కడ తన్నుతున్నాడు, ఇదిగో ఇక్కడ కదులుతున్నాడు, ఇవన్నీ కూడా తను చెప్తుంది. తనకి నువ్వు ఎలా ఉంటే సైలెంట్గా ఉంటావో తెలుసు, నువ్వు ఇటుపక్క తిరిగి పడుకుంటే నువ్వు కామ్గా ఉంటావో తనకు తెలుసు. అప్పటి నుంచి కూడా నీ మీద తను రీసెర్చ్ మొదలు పెడుతుంది, కేస్ స్టడీ. నీ మీద ఫుల్ కేస్ స్టడీ చేస్తుంది. ఎంతలా చేస్తుందంటే తనకి ఒక 70, 80 లేదా 90 ఏళ్ళ ముసలిది అయిపోయినా సరే నీ గురించి తనకి మొత్తం తెలుసు. నీ కాలి గోడి దగ్గర నుండి తల వెంట్రుక వరకు తను A to Z అన్నీ చెప్పగలదు. చిన్న విషయం చెప్తా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా దీనికి. అదేంటంటే, మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా బయట సరదాగా ఏదో ఆడుకోవడానికి వెళ్ళారు, క్రికెట్ ఆడడానికి వెళ్ళారు, లేదా వర్షంగా ఉంటే పరుగు పెడుతున్నారు. అమ్మ చెప్తుంది ఏమని, ఒరే నాన్న పరిగెట్టొద్దురా, పడిపోతావురా అంటుంది. లేదా క్రికెట్ ఆడొద్దురా, దెబ్బలు తగులుతాయిరా అని చెప్తుంది. అబ్బెబ్బే మనం విన్నాం కదా, వెళ్ళిపోతాం, ఆడతాం, వర్షంలో పరుగు పెడతాం, పడతాం, క్రికెట్ ఆడతాం, దెబ్బలు తగిలించుకుంటాం. కానీ ఆ విషయం అమ్మకు తెలియకూడదని శుభ్రంగా ఏం చేస్తాం, వాటిని ఏదో విధంగా కవర్ చేసేసి అమ్మకు తెలియకుండా ఉండాలని, వాటిని కవర్ చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తాం. ఇలా ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చిన వెంటనే అక్కడ ఇంకా గుమ్మంలో కూడా అడుగు పెట్టకుండానే అమ్మ ఇలా మొహం వైపు చూస్తుంది. ఏరా ఏమైంది, పడ్డావా, అయిపోయింది. మొత్తం అమ్మకి తెలుసు, నీ గురించి సమస్తం తెలుసు. సో మనం అమ్మ నాన్నని కవర్ చేయలేం. ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళకి తెలియదు ఏది లేదు నీ గురించి. నీకు ఎప్పుడు ఆకలి వేస్తుందో, ఎప్పుడు నువ్వు చిక్కాకుగా ఉంటావో, ఎప్పుడు నీకు ఏం చేస్తే నువ్వు సాటిస్ఫై అవుతావో అన్నీ తెలుసు. ఎంతలా తెలుసుకుంటే నీకు ఇప్పుడే చెప్పాను, చిన్న ఎగ్జాంపుల్లో చెప్పాను కదా. చిన్నప్పుడు మనం ఏడుస్తాం, ఏం కావాలని ఏడుస్తాం. పసికందిగా ఉన్నప్పుడు, పుట్టిన తర్వాత
ఒకటికి వెళ్తే, రెండుకి వెళ్తే ఆకలి వేస్తాయి. ఈ మూడింటికి ఏడుస్తాం. సో ఈ మూడింటికి ఏడ్చినప్పుడు నువ్వు పక్క తడిచినప్పుడు ఒకలా ఏడుస్తావు, రెండుకి వెళ్ళినప్పుడు ఒకలా ఏడుస్తావు, ఆకలి వేస్తే ఒకలా ఏడుస్తావు. ఈ 3 వేరియేషన్స్ తల్లికి తప్ప ఎవరికి తెలియదు. అంతలాగా నీ మీద పూర్తిగా వాళ్ళకి దృష్టి ఉంటుంది. ఇది తల్లిదండ్రులు మన మీద పెట్టినటువంటి కాన్సన్ట్రేషన్. చిన్నప్పటి నుండి నీ పుట్టుక మొదలైన దగ్గర నుండి వాళ్ళకి నీ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇది నిజం. ఇది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇది ఖచ్చితమైన నిజం, సృష్టి రహస్యం. ఇక పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒకలా ఆలోచిస్తుంటారు. అదిగో అన్నయ్య బర్త్డే అయింది లాస్ట్ మంత్, అన్నయ్యకి అన్నీ కొన్నారు, కేక్ కటింగ్ చేయించారు, బట్టలు కొన్నారు, పార్టీ చేశారు, నాకు మాత్రం ఎందుకు చేయలేదు? వాడినేమో చాలా టేక్ కేర్గా చూసుకుంటారు, వాడినేమో మంచి కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నారు, నేనేమో బోర్డు స్కూల్లో చదువుతున్నాను, ఎందుకు? ఇలా ఆలోచిస్తాం. ఇక్కడ తల్లిదండ్రులు పిల్లలకి చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అదేంటంటే, అరే నాన్న, అన్నయ్య బర్త్డే లాస్ట్ మంత్ ఫస్ట్ వీక్లో వచ్చింది కాబట్టి నా దగ్గర జీతం డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను వాడి బర్త్డేని బాగా సెలబ్రేట్ చేయగలిగాను. నీ బర్త్డే ఈ నెల లాస్ట్ వీక్ 28వ తారీఖున వచ్చింది. సో నా జీతం డబ్బులు అనేవి చాలా మట్టుకు అయిపోయాయి, నేను మైనస్లో ఉన్నాను. సో నీ బర్త్డే నేను సెలబ్రేట్ చేయలేకపోతున్నాను. నేను ఖచ్చితంగా నీకు వచ్చే నెల ఫస్ట్ వీక్లో నీ బర్త్డే గిఫ్ట్ కొంటా అని వాళ్ళకి హామీ ఇవ్వండి. లేకపోతే వాళ్ళకి మీ కుటుంబ పరిస్థితి చెప్పండి, మీ జీతం చెప్పండి, నెలకి అయ్యే ఖర్చులు చెప్పండి. ఇంటద్దె ఎంత, కరెంటు బిల్ ఎంత, వాటర్ బిల్ ఎంత, కూరగాయలకి ఎంత, కిరాణాకి ఎంత, పెట్రోల్కి ఎంత, బట్టలకి ఎంత, మెడిసిన్స్కి ఎంత, ఇవన్నీ వాళ్ళకి లెక్క చెప్పండి. వాళ్ళకి అర్థం అవుతుంది. పిల్లలు కదండి, వాళ్ళేమో అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకోరండి. ఇప్పుడు అర్థం చేసుకోరు. వాడికి 5 years ఉన్నప్పుడు అర్థం చేసుకోడు, లేకపోతే 10 years లేకపోతే 15 years అప్పటికైనా అర్థం చేసుకుంటాడు. వాడికి అర్థమయ్యేలా చెప్పండి. మా నాన్న నాకు చెప్పాడు కానీ నేనే అర్థం చేసుకోలేదు అని వాడు భవిష్యత్తులో అనుకుంటాడు. కాబట్టి పిల్లలకి కుటుంబంలో జరిగే ప్రతి విషయాన్ని చెప్పండి, వాళ్ళతో పంచుకోండి. అంటే తల్లిదండ్రులకి ఇక్కడ సైకాలజిస్టులను ఎందుకన్నానంటే, వాళ్ళకి ఎవరికి ఎంత ఇవ్వాలో, ఎవరికి ఏమి ఇవ్వాలో బాగా తెలుసు. పెద్దోడు కొంచెం మెత్తగా ఉంటాడు కాబట్టి వాడికి మన జాతో చూసుకొని దగ్గరుండి మరి వాడికి ఏదైనా ఇవ్వాలి అన్న ఉద్దేశం ఉంటుంది. చిన్నోడు వాడు కొంచెం ఫాస్ట్, పర్వాలేదు, ఎక్కడికి వెళ్ళినా బతికేస్తాడు, ఎదవా పర్వాలేదు. ఇలా పేరెంట్స్కి ఒక రకమైన ఒపీనియన్ ఉంటుంది. దీంతో పెద్దోళ్ళు స్లోగా ఉండడం, చిన్నోళ్ళు ఫాస్ట్గా ఉండడం అనే దానికి కూడా ఒక రీజన్ ఉంది సైంటిఫిక్గా. అదేంటంటే, తల్లికి మొదటి సంతానంగా పుట్టిన వాళ్ళు ఎప్పుడూ కూడా కొంచెం స్లోగా, నెమ్మదస్తులుగా ఉంటారు, డల్గా ఉంటారు. అంటే తెలుగు తక్కువ వాడని కాదు, డల్గా ఉంటారు కొంచెం చిన్నవాళ్ళతో పోలిస్తే. ఎందుకనంటే తల్లికి మొదటి సంతానం కాబట్టి ఈ లోపల అవయవాలు తయారీ ఇవన్నీ కూడా ఆవిడికి ఒక రకమైన ఆందోళన ఉంటుంది, ఒక రకమైన భయం ఉంటుంది తల్లికి. కాబట్టి ఆ భయంతో ఆవిడ అలా బిడ్డని కనబోయే బిడ్డ గురించి కళ్ళకంటూ ఆ బిడ్డ మీద ధ్యాస పెడుతూ ఉంటుంది. కాబట్టి ఆ బిడ్డ మీద తల్లి ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మొదటి సంతానంగా పుట్టేవాళ్ళు కొంచెం భయస్థులుగాను, నెమ్మదస్తులుగాను ఉంటారు. అది మొదటి ఎక్స్పీరియన్స్. కాబట్టి రెండో సంతానానికి వచ్చేటప్పటికి ఇదివరకే అనుభవం అయిపోయింది కాబట్టి రెండో సంతానంలో అంత భయం ఉండదు, అంత ఆందోళన ఉండదు. వీళ్ళు యాక్టివ్గా ఉంటారు, హైపర్ యాక్టివ్గా ఉంటారు. మొదటి సంతానంతో పోల్చుకుంటే రెండో సంతానం యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులకి, పెద్దవాళ్ళకి
ఏమి ఇవ్వాలి, చిన్నవాళ్ళకి ఏమి ఇవ్వాలి, పెద్దవాళ్ళని ఎలా చూసుకోవాలి, చిన్నవాళ్ళని ఎలా చూసుకోవాలి, ఇలా వాళ్ళకి ఒక రకమైన ఖచ్చితమైనటువంటి ఆలోచన వాళ్ళలో ఉంటుంది. ఇది వాళ్ళకు కూడా తెలియదు. విషయం ఏంటంటే పేరెంట్స్కి కూడా ఈ విషయం తెలియదు. ఏంటది, పెద్దవాళ్ళని ఎలా చూస్తున్నాం, చిన్నవాళ్ళని ఎలా చూస్తున్నాం అనే విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏంటంటే వీడు చేసుకోలేడు కాబట్టి వీడికి కొంచెం ఎక్కువ సపోర్ట్ ఇవ్వాలి, మా చిన్నోడా ఎలాగైనా బతికేస్తాడు, వీడు పర్వాలేదు, యాక్టివ్ పర్సన్ అని ఒక రకమైన ధీమా ఉంటుంది. ఆ ధీమాతోటే వాళ్ళు తల్లిదండ్రులు ఆ విధంగా ప్రవర్తిస్తారే తప్ప పెద్దవాళ్ళని బాగా చూసుకోవాలి, చిన్నవాళ్ళని బాగా చూసుకోకూడదు, తమ్ముడిని బాగా చూసుకోవాలి, అక్కను బాగా చూసుకోకూడదు, అన్నయ్యని బాగా చూసుకోకూడదు, ఇలాంటి ఏవి కూడా తల్లిదండ్రుల్లో ఉండవు. మరొక్కసారి చెప్తున్నాను, నీకు ఏం కావాలో, ఎప్పుడు కావాలో, ఎలా కావాలో, ఎంత కావాలో, నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో అన్ని తల్లిదండ్రులు తెలుసు కాబట్టి వాళ్ళు నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో అదే ఇస్తారు, అదే చేస్తారు. అందుకని వాళ్ళు ఇవ్వలేదని కానీ ఇచ్చారని కానీ మనం పొంగిపోవడం కానీ కుంగిపోవడం కానీ చేయకూడదు. పేరెంట్స్ని అర్థం చేసుకుని కుటుంబంలో ఉండే కష్ట నష్టాలని తెలుసుకుని వాళ్ళకి మనం ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ ఉండాలి. అంతే తప్ప వాళ్ళని నాకు కొనలేదనో, నాకు చేయలేదనో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఇది ఈరోజు విషయం. తల్లిదండ్రులుగా మీరు పిల్లలకి చెప్పండి, అర్థం చేసుకోకపోయినా పర్లేదు, ప్రతి సంవత్సరం చెప్పండి, కానీ ఎప్పటికప్పటికి అర్థం చేసుకుంటారు. పిల్లలు చాలా తెలివైన వాళ్ళు, చాలా తెలివిగా షార్ప్గా ఉంటారు, చూసి అన్ని విషయాలు నేర్చుకుంటారు. కాబట్టి వాళ్ళకి మనం చెప్పాలి, చెప్పకపోతే తెలియదు. వాళ్ళు ఏదైనా విషయం చూశారనుకోండి, వాళ్ళ మైండ్లో ఒకటి అనేసుకుంటారు, అది అనేసుకున్నదే నిజం అనుకుంటారు. మనం చెప్పలేదనుకోండి, ఆ నిజం అబద్ధం, అబద్ధం నిజం అయిపోతే మనం పేరెంట్స్ పిల్లల దృష్టిలో ఒక రకమైన నెగిటివ్ ఇంప్రెషన్తో ఉండిపోతారు. కాబట్టి పేరెంట్స్గా అది ప్రతి పేరెంట్ బాధ్యత, పిల్లలకే విషయాలు అర్థమయ్యేలా చెప్పాలి. ఇది తప్పు, అగ్గి కాలుతుంది, ఇది ఇలా ఉంటుంది అని మనం ఎలా అయితే చిన్నప్పుడు అన్నీ నేర్పిస్తామో, ఈ భావాలు, ఈ ఫీలింగ్స్ కూడా చెప్పాలి. అన్నయ్య, అక్క వాళ్ళు ఏంటి, ఒరే ఆడి స్లోగా ఉంటాడు, ఆడికి అర్థం ఆడికి తెలియదు కదా, ఆడికి నువ్వే హెల్ప్ చేయాలరా, ఇలా తమ్ముడికి, అక్కకి, చెల్లికి, అన్నకి, ఇలా వాళ్ళ రిలేషన్ అనేది స్ట్రాంగ్గా ఉండేలాగా పేరెంట్సే చూసుకోవాలి. ఇది ఈరోజు కాన్సెప్ట్. మళ్ళీ మరో మంచి కాన్సెప్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.